నేను ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం రాయబడింది. మార్కు సువార్త 16 అధ్యాయం. నా యందు విశ్వాసం ఉంచు వారి వలన ఈ క్రియలన్నీ జరుగుతాయి. ఏమి జరుగుతాయి? దెయ్యమును వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడతారు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. బ్రదర్ నీకు గూడా ఒకవేళ అటువంటి విశ్వాసం ఉంటే, నీవు ఒక రోగి దగ్గరికెళ్లి ప్రార్థన చెయి. దేవుడు స్వస్థతిస్తాడు. దేవునికి పెద్ద, చిన్న తారతమ్యం లేదు. ఒకటే ఉంది. ఏంటంటే ప్రార్థనాపరుడై ఉండాలి. దేవుని సహవాసం ఉండాలి. బైబిల్ బాగా చదివి ఉండాలి. సువార్త కొరకు సమర్పణ జీవితం కలిగి ఉండాలి. దేవుడు నీ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నిస్సందేహంగా నీవు వెళ్లి కూడా ఎవరి మీదైనా చేతులుంచి ప్రార్థన చేస్తే విశ్వాసంతో దేవుడు స్వస్థపరుస్తాడు. నాట్ ఓన్లీ క్రిష్ గారి ద్వారానే కాదు, లేకపోతే పెద్ద పెద్ద పాస్టర్ గారి ద్వారానే కాదు. ఒక